అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ మాగంటి గోపి గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. వారు నేను ఒకేసారి 2014లో ఈ సభలోకి వచ్చినాం. కంటిన్యూస్గా 14, 18, 23 కంటిన్యూస్గా 3 పర్యాయాలు వారితో ఈ సభలో వారితో కలిసి పనిచేసినాం. వారు చాలా మృదు స్వభావి, నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తి, ఎక్కడ కూడా వివాదాలకు తావివ్వకపోయేది. వారితో నాకు దాదాపు 30-35 సంవత్సరాల క్రితం నుంచే పరిచయం. మా తండ్రి, మా కుటుంబం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకళ్ళం అధ్యక్ష. ఆ రోజు నుంచి కూడా మాగంటి గోపి గారితో మాకు పరిచయం ఉండేది. అధ్యక్ష, ఆయన ఈ వాజ్ ఏ పార్టీ మ్యాన్. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నమ్మకంగా పనిచేసినటువంటి వ్యక్తి, పార్టీకి, పార్టీ నాయకుడికి. ఆ రోజు ఎన్టీఆర్ గారికి, టీడీపీకి, తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి నమ్మకంగా పనిచేసినాడు. అయితే అధ్యక్ష, ఒక రాజకీయ నాయకుడికి అటు పార్టీకి నమ్మకంగా పనిచేయడం, నిబద్ధతతో పనిచేయడం, అట్లాగే ఇంకోవైపు ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని ప్రజలతో బాగుండడం, ఈ 2 లక్షణాలు చాలా తక్కువ మందిలో సైమల్టేనియస్గా ఉంటాయి. ఈ 2 లక్షణాలు ఉండడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. అరుదైనటువంటి వ్యక్తుల్లో మాగంటి గోపి గారు ఒకరని చెప్పి నేను భావిస్తా అధ్యక్ష. అంటే ఆయన కమిట్మెంట్ పార్టీకి, ఆ రోజు టీడీపీలో ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారంలో లేనప్పుడు కూడా చాలా తక్కువ మంది ఎన్టీ రామారావు గారితో అంటిపెట్టుకున్న వ్యక్తుల్లో ఆయన ఒకడు అధ్యక్ష. ఆ రోజుల్లో మేము చూసేది, ఎన్టీ రామారావు గారికి అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని రోజులు నాచారం స్టూడియోలో ఉండేది. చాలా దూరంగా ఉండేది హైదరాబాద్కి. ఆ రోజుల్లో చాలా తక్కువ మంది వెళ్ళేది అక్కడికి. కానీ మాగంటి గోపి గారు ఎవ్రీ డే వారితో పాటు కొంతమంది అన్యాయులతోటి అక్కడ ఉండేది అధ్యక్ష. వారితో పాటు ఆ రోజుల్లో సాయిబాబా, స్పోర్ట్స్ రామ్మోహన్, ఇట్లా కొద్ది మందిలో మేము కూడా చాలా ఎక్కువ సందర్భాల్లో అక్కడ ఉండేది అధ్యక్ష. అట్లా ఆ రోజుల్లో కలిసి ఉన్న వ్యక్తులం, ఆ రోజుల్లో ఆలోచనలు పంచుకున్న వ్యక్తులం. అట్లా తర్వాత మేము టీఆర్ఎస్ అధికారంలో కోల్పోయిన తర్వాత కూడా అదే నిబద్ధతతోటి టీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, కేసీఆర్ గారికి కావచ్చు, నిబద్ధతతోటి పనిచేసిన వ్యక్తి. సేమ్ హ్యాండ్ అట్లనే జుబ్లీహిల్స్ ప్రజలతో కూడా. అంటే ఇంతకుముందు మా కేటీఆర్ గారు అన్నారు, శ్రీనివాసరావు గారు అన్నారు, 3 సార్లు కంటిన్యూస్గా గెలవడం అంటే అది జుబ్లీహిల్స్ లాంటి కాన్స్టిట్యున్సీ హైదరాబాద్లో అంత ఈజీ కాదు. అంటే ప్రజలతో ఆయన నెరవేర్చుకున్నటువంటి సంబంధాలు, ప్రజలకు ఆయన చేసినటువంటి సేవ, ఇవన్నీ కూడా ఆయనని ప్రజానాయకుడిగా నిలదొక్కునేలా చేసినాయి. ఆయన చిరస్మరణీయుడు, ఆయన పేరు ఎప్పటికీ ఉంటుంది. తప్పకుండా ఆయన లేని లోటుని ఆ కుటుంబానికి మా పార్టీ అండగా ఉండి ఆ నియోజకవర్గ ప్రజలకి, ఆయన కార్యకర్తలకి, అందరికి కూడా ఆయన లేని లోటుని తీర్చే విధంగా మేము అండగా ఉంటామని మా కేటీఆర్ గారు చెప్పినారు. కాబట్టి మరొక్కసారి వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా వ్యక్తపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఐ రిక్వెస్ట్ శ్రీ కాలేరు వెంకటేష్ గారు లాస్ట్. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ మాగంటి గోపీనాథ్ గారు 1983 నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉండి, నేను ఇప్పుడు ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నానో అంబర్పేట నియోజకవర్గము, ఇంత క్రితము అది హిమాయత్ నగర్గా
ఉండేది. నియోజకవర్గాన్ని నుండి ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాలని తెలుగుదేశం నుంచి కోరుకున్నప్పటికీ అతనికి 2014లోనే ఆపర్చునిటీ రావడం, 3 సార్లు గెలవడం చాలా గర్వకారణం. అధ్యక్ష, నాకు మాగంటి గోపీనాథ్ గారితో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పరిచయము. గోపి గారు తెలుగుదేశంలో చాలా యాక్టివ్గా ఉండి సిటీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు పరిటాల రవి చనిపోయిన రోజు హైదరాబాదులో తెలుగుదేశం కార్యకర్తల మీద, లీడర్ల మీద ఒక 30-40 కేసులు రిజిస్టర్ కావడం జరిగింది అధ్యక్ష. ఆ కేసులలో అరెస్ట్ అయినప్పుడు అందులో సీనియర్ లీడర్లు కూడా ఉండడం జరిగింది. నేను తెలుగుదేశం పార్టీకి అడ్వకేట్గా పనిచేసి అందులో ఆ 30 కేసులను కూడా ట్రయల్ చేసి అక్యూటల్ చేయడం జరిగింది. ఆ సందర్భం నుంచి మాగంటి గోపీనాథ్ గారు నేను బాగా సార్లు కలవడము. లాస్ట్ టైం నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు అతను చేసే కార్యక్రమాలలో ఎన్నో నేర్చుకున్నాం అధ్యక్ష. గవర్నమెంట్ ఇచ్చే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ స్కీమ్లలో అతను 200 మందికి ఇచ్చినా 300 మందికి ఇచ్చినా ఆడపడుచులను అందరినీ పిలిచి వాళ్ళకు ఒక పట్టు చీర పెట్టి భోజనం పెట్టి వాళ్ళను చాలా అభిమానంగా చూసుకునే వ్యక్తి. అటువంటి విషయాలు ఎన్నో నేర్చుకున్నాం అధ్యక్ష. ఈ సందర్భంలో మీరు స్పీకర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, క్యాబినెట్ అంతా ఉన్నారు. మా ఎమ్మెల్యేల అందరి తరఫున నేను ఒకటి విన్నవించుకుంటున్నా అధ్యక్ష. లాస్ట్ 17-18 మంత్స్లోనే మనం 2 ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను కోల్పోయినాం అధ్యక్ష. మాకు అన్ని